గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఈటీ గ్రామంలో బడ్డీ దుకాణం ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఆయుర్వేద మందుల రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సమాచారం మేరకు ఉదయానంద్ను అరెస్ట్ చేసి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కార్మికులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను. ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నారు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా, ఈ చాక్లెట్స్లో 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ ఆ మార్జిన్లో అమ్ముతున్నారు. సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం.